హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మిలిటరీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే గౌరీ పౌర్ణమి అంటారు కదా, మా సైడ్ అయితే అది చేస్తారు. నేను కూడా ఈసారి చేస్తున్నాను. పెళ్ళి ఇది సెకండ్ ఇయర్, మాకు ఫస్ట్ ఇయర్ అయితే చేయడం కుదరలేదు, అందుకని ఈ ఇయర్ చేస్తున్నాము. నేను మా తోటికోడలు కలిసి అయితే చేస్తున్నాము. గౌరీదేవిని అయితే ఇప్పుడే పూజించాము, చూపిస్తాం మీకు ఎలా పూజించాము. పూజించామంటే మొత్తం ఏమీ చేయలేదు, జస్ట్ బొట్లు పెట్టాము కడిగి అంతే. అదైతే చూపిస్తా చూడండి. ఈరోజంతా ఉపవాసమే. ఫేస్ చూసారా, అందుకే పీకిపోయినట్టుగా అయిపోయింది. అసలు మంచినీళ్ళు తాగాను ఎప్పుడో 11 అప్పుడు, అది కూడా ఇప్పటికి ఎంత కొంచెం వాటర్ కూడా ఇంకా నేను తాగలేదు. ఆకలి అనిపించట్లేదు, కాకపోతే దాహంగా గొంతు ఎండిపోయినట్టుగా అయితే అనిపిస్తుంది. ఈరోజు అయితే 3 టైమ్స్ స్నానం చేయాలి. ఫస్ట్ మార్నింగే చేయాలి, మళ్ళీ ఆఫ్టర్నూన్ చేయాలి, మళ్ళీ ఈవినింగ్ చేయాలి. 3 టైమ్స్ స్నానం కూడా అయిపోయింది. మార్నింగ్ చేశాను, ఆఫ్టర్నూన్ చేశాను, ఇప్పుడే స్నానం చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇలా అయితే గౌరీదేవిని మొత్తం ఇది కడిగేసుకుని అయితే మొత్తం పూజించుకున్నాము. ఇప్పుడే బొట్లు కూడా పెట్టి ముగ్గు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడే ఇదిగోండి, ఫస్ట్ టైం కదా నేను పున్నం చేయడం, అందుకే మా నాన్నలు అయితే సామాన్లు అన్నీ కొని పెట్టారు నాకు. యాక్చువల్గా అయితే ఫస్ట్ టైం చేస్తే మా సైడ్ అమ్మ వాళ్ళే పెడతారు, మా నాన్నలు అయితే మొత్తం సామాన్లు అన్నీ కొని పెట్టారు. ఏమేమి కొనిపెట్టారో చూపిస్తా, చూసేయండి. ఒక అరటికెల నా పువ్వులు అయితే మా నాన్న డ్యూటీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. అలాగే ఇది పత్రి, నెయ్యిలు అంటే తెలుస్తాయో లేదు, ఇదిగోండి నెయ్యిలు. పున్నం చేసిన వాళ్ళంటే ఇవి వేసుకోవాలంట. ఇవి అరటిపళ్ళు, అలాగే చెరుకు గెళ్ళు. ఇక్కడ ఫ్రూట్స్ 10 టైప్స్ ఆఫ్ అనుకుంటా, 10 రకాల పళ్ళు. ఇవైతే తమలపాకులు, చెక్కలు. ఇవైతే కొబ్బరికాయలు. దీపానికి నూనె అయితే మా ఇంటి దగ్గరదే, మా అత్తమ్మ ఇచ్చారు ఇక్కడికి. ఇవైతే ప్రసాదాలు. మీ సైడ్ ఎలా చేస్తారో చెప్పండి. మా సైడ్ అయితే ఈ వైట్గా ఉన్నదైతే వరిపిండి, అదే బియ్యం నానబెట్టి చేస్తారు. ఇదైతే గోధుమ పిండిలో పంచదార వేసి చేస్తారు. ఇవి ప్రసాదాలు. మీకు తెలుసో లేదో, మా సైడ్ ఆరిదంబలు అంటారు, అదే ఇది అత్తమ్మ చేశారు ఇది. అలాగే ప్రసాదం కింద పెసరపప్పు అయితే నానబెట్టారు అత్తమ్మ. మా అమ్మాళ్ళు అయితే ఫలదానం ఇవ్వమని చెప్పి 5గురికి బ్లౌజ్ పీసెస్ బయటికి తీయలేను ఇప్పుడు. అలాగే బ్యాంగిల్స్ 3 డజన్లు అయితే కొనిపెట్టారు. ఇవి ఫలదానం ఇవ్వటానికి. అంతే. ఇంకా ఇప్పటి వరకు వీడియో అయితే ఇది కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. మార్నింగ్ నుంచి అయితే వీడియో తీయటం కుదరలేదు, ఏం ఉండదు వీడియో తీయటానికి, ఈవినింగే ఉంటుంది వీడియో ఏం తీయాలన్నా కానీ. అందుకే నేనైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను, కంటిన్యూ చేస్తాను. మొత్తం పూజ అయ్యేంత వరకుని ఎలా చేస్తాము ఏంటి, మా శ్రీకాకుళం స్టైల్లో గౌరీ పౌర్ణమి అనేది ఎలా ఉంటుంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూసారా, ద్వారానికి అయితే పువ్వుల దండలు కట్టి పెట్టాము, అలాగే మామిడి కొమ్మలు పెట్టి. మేమైతే ఈ వరండాలో ఈ కవర్ ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే గౌరీదేవిని పెడతాము. మాకైతే ఇక్కడ నుంచి చంద్రుడు కూడా నీట్గా క్లియర్గా కనిపిస్తాడు. మేము అందుకే ఇక్కడైతే పెట్టుకుంటాము. మా తోటికోడలు ఇంటికి వెళ్ళింది, వచ్చాక ఇక్కడ ముగ్గు పెడుతుంది. చూపిస్తాను మీకు, వీడియో తీస్తాను. ఇక్కడ మా తోటికోడలు అయితే గౌరీదేవిని తీసుకొని వస్తుంది. స్నానం చేసి తడి బట్టలతోనే తీసుకొని రావాలి, అందుకనే తడి బట్టలతో వెళ్ళి స్నానం చేసి తీసుకొచ్చింది. ఎర్రమన్ను ఉంటుంది కదా, ఏమో దాని పేరు ఏంటో నాకు సరిగ్గా రాదు, కానీ మా అక్కకైతే తెలుసు, ఎవరినో అడిగి తీసుకొచ్చింది. మా దగ్గర అయితే ఎర్రమన్ను అనేది లేదు, తీసుకొచ్చింది. ఆ ఎర్రమన్నునే కింద గచ్చిపైన ఇలా వేసి ముగ్గు అయితే పెట్టింది. మా అక్క చాలా బాగా ముగ్గులు పెడుతుంది. నాకు కూడా అప్పుడే తెలిసింది తనకి చాలా బాగా ముగ్గులు వచ్చని. ఎప్పుడు నాకు కూడా తెలియదు దానికి చాలా బాగా ముగ్గులు వచ్చని. చాలా బాగా అయితే ముగ్గు పెట్టింది. ఆ ముగ్గు ఎన్ని చుక్కలు అడిగాను కానీ మర్చిపోయాను, 15 చుక్కలు మధ్య వరుస అనింది. ఏంటో మరి మీకు కూడా ఆ ముగ్గు తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఎలా అలిక అయితే ముగ్గు పెట్టింది. ఇప్పుడు ఈ వీడియో
వస్తున్నట్లు ఉన్నారు అది వచ్చారు. నిన్ను నమ్మినాము తల్లి అన్నపూర్ణదేవి ప్రాపు నీవు పౌత్రధారి పద్మ పౌత్రధారి కాపాడవే పరమేశ్వరి శ్రీ పార్వతీ దేవి మే కోమశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ పార్వతి తల్లి గౌరీ పార్వతి. అంతా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, చాలాసేపు అవుతుంది కంప్లీట్ అయ్యి. ఒకసారి చూపిస్తా చూడండి. ఇదే పూజ. ఇంకా జస్ట్ శారీ కూడా తీయలేదు. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కలుస్తా. డ్రెస్ చేంజ్ చేసుకున్నాక వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇది మా గౌరీ పౌర్ణమి. ఫొటోస్ అయితే ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ అందరికీ.